హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం మహాభారతానికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్తో మొదలుపెట్టి దాంట్లో ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లోర్ చేసి చివర్లో ఒక ఫిజిక్స్ క్వశ్చన్తో ఎండ్ చేద్దాం. అయితే విషయానికి వస్తే ఇక్కడ ఆ గంగాపుత్రుడు మహాయోధుడైన భీష్ముడు దిక్కులు పెక్కటిల్లేలా ఆకాశం పగిలిపోయేలా శంఖం తీసుకొని దాన్ని పూరించి మహాభారత కురుక్షేత్ర యుద్ధాన్ని మొదలు పెడతాడు. ఫైన్. సో అది విన్న శ్రీకృష్ణుడు రథాన్ని తీసుకొని ఆయన వైపు దూసుకొస్తుంటాడు. ఈయన పూరిస్తుంటాడు, ఆయన దూసుకొస్తుంటాడు. ఫైన్. సో ఇప్పుడు మరి ఆ రథం పైన కూర్చున్న అర్జునుడికి ఆ శంఖం నుంచి వచ్చే సౌండ్ సేమ్ పిచ్లో వినబడుతుందా, డిఫరెంట్ పిచ్లో వినబడుతుందా అని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫైన్. సో దీని వెనకాల ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే డాప్లర్ ఎఫెక్ట్ అండి. డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఒక సోర్స్ ఉంది, మూవింగ్ బాడీ ఉంది. సో ఇది సౌండ్ జనరేట్ చేస్తుంది, ఇలా మూవ్ అవుతున్నారు. ఫైన్. ఒక సోర్స్ ఉంది, మూవింగ్ బాడీ ఉంది. అప్పుడు ఏమవుతుంది? యూ విల్ ఫైండ్ ద చేంజ్ ఇన్ ద పిచ్. మనం ఎప్పుడు గమనించవచ్చు? ఒక అంబులెన్స్ అది సౌండ్ చేసుకుంటూ మన వైపు దూసుకొస్తుంది అనుకోండి, యూ కెన్ నోటీస్ ద చేంజ్ ఇన్ ద పిచ్ ఆఫ్ ద సౌండ్ కదా. ఫైన్. అది రెండు రకాలుగా రావచ్చు. ఒకటి, ఆ సోర్స్ అనేది ఆ మూవింగ్ బాడీ పైన ఉండొచ్చు. ఫైన్. ఇంకో రకంగా ఇక్కడ స్టేషనరీగా ఉన్న అతను కూడా సౌండ్ జనరేట్ చేయొచ్చు, అది మూవ్ అవ్వచ్చు. దెన్ ఆల్సో యూ విల్ ఫైండ్ ద చేంజ్ ఇన్ ద పిచ్, చేంజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ. దాన్ని ఏమంటారంటే డాప్లర్ ఎఫెక్ట్ అంటారు. సో మరి ఆ పిచ్లో తేడా రావడానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ ద డాప్లర్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్. ఫైన్. సో ఇక్కడ దానికంటూ ఒక సంబంధించిన ఒక ఫార్ములా ఉంది. ఫైన్. సో ఇక్కడ ముందు చెప్పుకున్నట్టుగా ఇక్కడ క్వశ్చన్ చూడండి. డ్యూరింగ్ ద కురుక్షేత్ర వార్ the Bhishma blows his conch shell, producing a steady sound of frequency 700 hertz. At the same time, the Sri Krishna rides his chariot directly towards the Bhishma with a constant speed of 225 meters per second, while the Bhishma remains stationary on the battlefield. Assume that the speed of the sound in the air is 350 meters per second and the wind effects are negligible. What frequency of the conch sound will be heard by the Sri Krishna? ఆప్షన్స్ ఇచ్చాడండి ఇక్కడ. ఫైన్. సో ఇక్కడ అక్కడ సోర్స్ ఏంటి, ఒకసారి సోర్స్ ఏంటి, అబ్జర్వర్ ఏంటి చూద్దాం ఇక్కడ. ఫైన్. సో సోర్స్ ఓవర్ ఇక్కడ సోర్స్ ఏంటి? భీష్ముడు ఆ కాన్స్ తీసుకొని ఆ శంఖం తీసుకొని పూరిస్తున్నాడు కాబట్టి అది సోర్స్. మరి అబ్జర్వర్ ఎవరు? శ్రీకృష్ణుడు, రథం నడిపిస్తున్న శ్రీకృష్ణుడు. ఫైన్. సో ఆ కాన్స్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడండి? 700 హర్ట్స్ ఇచ్చాడు. శ్రీకృష్ణ వెలాసిటీ ఎంతండి? ఆ చారియట్ వెలాసిటీ 25 meters per second. సో ద సౌండ్ వెలాసిటీ కూడా ఇచ్చాడు 350 meters per second. సో అవన్నీ తీసుకెళ్ళి అక్కడ ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ డాష్. సో డాప్లర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఇంటూ వి ప్లస్ వి నాట్ డివైడెడ్ బై వి అండి. సో ఇక్కడ వి అంటే వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇన్ ద ఎయిర్ అండ్ వి నాట్ ఈజ్ అ వెలాసిటీ ఆఫ్ ద మూవింగ్ ఆబ్జెక్ట్ డివైడెడ్ బై వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇన్ ద ఎయిర్. సో అన్ని తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో వాట్ యుల్ గోయింగ్ టు గెట్? సో హియర్ ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 700 into 350 plus 25 divided by 350. సో వీ విల్ గోయింగ్ టు గెట్ అప్రాక్సిమేట్లీ 750 hertz. సో అదండి విషయం. సో వాట్ ఇస్ ద ఫైనల్ అబ్జర్వేషన్? యాజ్ ద శ్రీకృష్ణ మూవ్స్ టువర్డ్స్ ద సౌండ్ సోర్స్, he encounters the sound waves more frequently, causing the observed frequency to increase. This raise in the pitch is direct consequence of the Doppler effect. అతను ప్రొడ్యూస్ చేసేది, భీష్ముల వారు ప్రొడ్యూస్ చేసేది 700 hertz. సో ఇది మూమెంట్ అవ్వడం వల్ల యూ విల్ ఫైండ్ ద ఇంక్రీజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ. ఫైన్. సో అదండి విషయం. ఎనీహౌ, సో ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా మన చుట్టూ ఉన్న విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ అన్వయిస్తూ ఇలా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని ఫన్నీగా జాయ్ఫుల్గా మనం ఫిజిక్స్ నేర్చుకుంటే ఫిజిక్స్ విల్ బికమ్ ఎ ఫన్ అండ్ ఫిజిక్స్ ఆల్సో విల్ బికమ్ ఎ కామన్ సెన్స్. అందుకే నేను ఏమంటానంటే ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. హోప్ యూ వుడ్ హావ్ ఎంజాయ్డ్ దిస్ లెక్చర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.